చైర్మన్ గారు, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మన ఓడిఎంఎస్ చైర్ మరి పబ్లిక్ కావాల్సినటువంటి వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్ను కార్యక్రమాలను కూడా ఈరోజు శంకుస్థాపనలు కానీ ప్రారంభోత్సవాలు కానీ చేయడం జరిగింది. ప్రప్రథమంగా రిమ్స్ హాస్పిటల్లో మరి మా మహిళా శక్తి ద్వారా మహిళా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత మున్సిపల్ పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కేటాయించబడ్డటువంటి 10 కోట్ల నిధులతోటి మరి ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ యొక్క శంకుస్థాపనలు కూడా మనం చేసుకొని రాబోయే అనతి కాలంలోనే తొందరగా డెవలప్ చేసి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పుడు మనం ఇక్కడ మోడల్ ఇందిరమ్మ ఇండ్ల శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ప్రజలందరికీ కూడా ఒకే మోడల్లో ఇల్లులు కట్టుకుంటే ఖర్చు కానీ ఇతరత్ర ఇబ్బందులు కానీ ఉండవనే ఉద్దేశంతో ప్రతి జిల్లాకు ఒక మోడల్ ఇండ్లను కూడా మనం నిర్మించుకుంటా ఉన్నాం. కాబట్టి ఇంకా ఏవేవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నింటిని కూడా స్థానికంగా ఉండేటువంటి మా ప్రజాప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు సూచనలతోటి అవన్నీ కూడా మరి సంబంధిత అధికారుల దగ్గర, మంత్రుల దగ్గరికి కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో సాధించాల్సినవన్నీ కూడా తీసుకొచ్చుకొని రాబోయే కాలంలో ఆదిలాబాద్ జిల్లాను మరి అభివృద్ధి పదంలో మరింత ముందుకెళ్లే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ మీ అందరికి కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు. బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. అభివృద్ధి కార్యక్రమాలలో ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవడం ఒకటే గౌరవ శాస్త్రం చెప్పినట్టుగా గత కొన్ని సంవత్సరాలుగా జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో కూడా అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్ పెండింగ్లో ఉన్నాయి. అది రోడ్స్ కావచ్చు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కావచ్చు, లేకపోతే అడ్మినిస్ట్రేటివ్కి సంబంధించినటువంటి బిల్డింగ్స్ కావచ్చు, ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, అనేకమైనటువంటి పెండింగ్లు ఉన్నాయి. వాటి గురించి ప్రత్యేకంగా మంత్రి గారు చొరవ చూపించాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతూ, జోడేఘాట్లో నేను ఆ రోజు అడిగిన, ఎందుకంటే ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆదివాసులకు ప్రత్యేకంగా మరి గృహాల యొక్క నిర్మాణంలో ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరిగింది. మీరు ఆ రోజు కూడా స్పందించారు. ప్రభుత్వం కూడా జిల్లానే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల కోసం ప్రత్యేకంగా అధికంగా నిధులు ఇవ్వడానికి నిర్ణయించుకున్నారు. చాలా సంతోషం. వాటన్నిటినీ కూడా, ఎందుకంటే ఇందాకనే చర్చించుకోవడం జరిగింది, మెటీరియల్ విషయంలో చాలా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మనం శంకుస్థాపనలు చేస్తాం, వెళ్ళిపోతాం. అదే మాదిరిగా కొంత సమీక్ష రివ్యూ చేసుకుపోవడం వల్ల, లేకపోతే ఎందుకంటే మనకున్నటువంటి బాధ్యతల విషయంలో పరిధి ఎక్కడ మీకు కావచ్చు, లేకపోతే శాసనసభ్యులు చాలా పెండింగ్లో ఉన్నటువంటి వాటిని పూర్తిగా అయ్యే విధంగా, టైం బాండ్లో అయ్యే విధంగా, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ట్రైబల్ ఏరియాస్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధని అటు అధికారులు, అటు ప్రజాప్రతినిధులుగా మనం కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారిస్తే ప్రభుత్వం ఆశించినటువంటి ఈ కార్యక్రమం సఫలం కావడానికి ఆస్కారం ఉంది. మంత్రి గారు కూడా ఆ వైపు ఆలోచించాలని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ, జిల్లాలో ఉన్నటువంటి అనేకమైనటువంటి పెండింగ్ సమస్యలతో పాటు మరి మున్ముందు అవసరాలని తీర్చడంలో మరి ఇన్ఛార్జ్ మంత్రిగా వారు ముందుండాలని చెప్పేసి ఆశిస్తాం. ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దలు సీతక్క గారి ఆధ్వర్యంలో గౌరవ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు, మిగతా ప్రజాప్రతినిధులతో కలిసి ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో, గ్రామీణ పరిధిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం, ఈ జిల్లాలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కొరకు రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లా అభివృద్ధి ధ్యేయంగా ఈ జిల్లాకు రావాల్సినటువంటి అన్ని విషయాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ జిల్లా, ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం ఈ రాష్ట్రంలోనే అగ్రగామిగా కావాలి. అనేకమైనటువంటి వనరులు ఉన్నటువంటి ఈ ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు చాలా కావాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా మంత్రి సీతక్క గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఆ మిగతా నిధులు కూడా కొంత విడుదల చేయించే విధంగా ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి అదేవిధంగా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రత్యేకంగా ఈరోజు అక్కడ క్యాంటీన్లో మనం క్యాంటీన్ ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
150 కోట్ల రూపాయలతోని ఆ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రత్యేకమైనటువంటి చొరవతోని మనకు మంజూరు చేయించడం జరిగిందక్క. దాంట్లో డాక్టర్ల కొరతని వెంటనే కొంత తీర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని, వెనుకబడ్డటువంటి ఈ ఆదిలాబాద్ నుంచి దాదాపు రోజుకు 20-25 మంది పేషెంట్లు హైదరాబాద్ వెళ్తున్నారు కాబట్టి ఆ యొక్క డాక్టర్ల కొరతను తీర్చే విధంగా ప్రయత్నం చేయాలని, అదేవిధంగా ఇక్కడ పేదలకు సంబంధించినటువంటి దాదాపు 10-11 సంవత్సరాల నుండి ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ పేదవారికి ఇల్లు రాలేదు. గొప్పగా ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు. పేదవాళ్లకు కళ ఉన్నటువంటి ఆ ఇల్లు కూడా పూర్తయితాయని ఎక్కువలో ఎక్కువ ఈ ఆదిలాబాద్ జిల్లాకు నియోజకవర్గానికి ఎక్కువలో ఎక్కువ నిధులు ఇచ్చి ఇల్లు ఇచ్చి పేద ప్రజలను ఆదుకునే విధంగా ప్రయత్నం చేయాలని మరొకసారి సీతక్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. ఏ విషయం చెప్పినా కూడా చాలా పాజిటివ్ మనస్తత్వంతో అర్థం చేసుకొని ఈ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తున్నందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి అదేవిధంగా ప్రత్యేకంగా మా జిల్లాలో ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులైనటువంటి గోడం నగేష్ గారు, వారికి అపారమైనటువంటి అనుభవం ఉన్నటువంటి సందర్భంగా మంత్రి సీతక్క గారు వారు ప్రత్యేకంగా ఈ రూరల్ హౌసింగ్కు సంబంధించినటువంటి ఇళ్ల విషయంలో కూడా ప్రత్యేకమైన చొరవ తీసుకుంటే ఇంకా ఆదిలాబాద్ జిల్లాకు ఎక్కువ మొత్తంలో లబ్ధి జరిగేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మరొక్కసారి ఈ యొక్క శంకుస్థాపన ప్రారంభోత్సవంలో పాల్గొన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.